సో 2025లో కూడా ఇప్పుడు 3 మూవీస్ రాబోతున్నాయి. డాకు మహారాజ్, గేమ్ చేంజర్ అండ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాల్లో దేనికోసం బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? నేను ఈగర్గా అంటే డాకు మహారాజ్ మూవీ గురించి బాగా ఈగర్గా చూస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కంటెంట్ మూవీస్ ఆల్రెడీ మనం చూస్తున్నాము. ఎక్కువ మలయాళం మూవీస్ అవి కంటెంట్తో వస్తున్నాయి. సో కంటెంట్ కాదు, ఇప్పుడు మనకు కావాల్సింది సంక్రాంతి అంటే మాస్ జాతర. లాస్ట్ టైం గుంటూరు కారం చూసా కానీ పెద్ద ఏమీ ఎక్కలేదు. సో దానికన్నా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. సో బాలయ్య బాబు గారు మాస్ సెలబ్రేషన్స్ అనేది బాబీ గారు బాగా చూపిస్తారని చెప్పి డాకు మహారాజ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, అలాగే గేమ్ చేంజర్ మీద ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్? గేమ్ చేంజర్ అంటే అక్కడ రామ్ చరణ్ గారు కన్నా శంకర్ గారు ఉన్నారనే ఒక ధీమాతో అయితే చూడొచ్చు. సో శంకర్ గారు పొలిటికల్ మూవీస్కి పెట్టిన పేరు. సో గేమ్ చేంజర్ మూవీ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. సో కంటెంట్ పరంగా అంటే గేమ్ చేంజరు, మా సెలబ్రేషన్స్ అంటే డాకు మహారాజ్, లేదు ఫ్యామిలీగా వెళ్ళాలి చూడాలనుకుంటే కనుక వెంకటేష్ గారి మూవీ అయితే చూడొచ్చు. ఓకే, అంటే ఈ సంక్రాంతికి హిట్ మూవీగా ఏది నిలుస్తుందని అనుకుంటున్నారు? అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం డాకు మహారాజ్ అయితే ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ కలెక్షన్స్ పరంగా అంటే కనుక మీరు గేమ్ చేంజర్ చూసుకోవచ్చు. ఇక మామూలుగా ఇక అందరూ ఫ్యామిలీ అంటే అప్పట్లో ఒక సంక్రాంతి మూవీ, మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాము. అంటే వెంకటేష్ గారికి సంక్రాంతి అనే పేరు బాగా వచ్చినట్టుంది. అప్పుడు సంక్రాంతి, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాము. బట్ సంక్రాంతికి వస్తున్నాం అనే దానికన్నా సంక్రాంతి 2 అని పెట్టేసి అయిపోయింది పేరు. అండ్ అలాగే ఇప్పుడు పోటీ నడుస్తూ ఉంది పుష్ప 2కి అండ్ గేమ్ చేంజర్కి. సో ఈ రెండింటి మధ్య కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు ఆల్రెడీ పుష్ప కలెక్షన్ ఎంత వచ్చింది అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు గేమ్ చేంజర్ ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా అని మాట్లాడుకుంటున్నారు బయట. దాని మీద ఒపీనియన్ ఏంటంటే మరి శంకర్ గారి మార్క్ అంటే చూడొచ్చు. మరి ఒకే ఒక్కడు శివాజీ, ఒక రోబో మంచిగానే గేమ్ చేంజర్ అయితే అయ్యా ఎన్క్రెడిబుల్ అని చూస్తాడు కదా. నాకైతే పుష్ప 2ను క్రాస్ చేసేలాగా ఉంది. కాకపోతే మన రేవంత్ రెడ్డి గారు మరి బెనిఫిట్ షోలో అని చెప్పారు. మరి టికెట్ రేట్స్ కూడా అలాగే చెప్పారు. మరి ఏపీలో మరి టికెట్ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయని తెలియదు, కానీ తెలంగాణ మాత్రం అయితే బెనిఫిట్ షో లేవు. ఏపీలో మాత్రం బెనిఫిట్ షో పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏమైనా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నా అబ్బాయి కోసం ఏమైనా చేయాలి అని అనుకుంటే చేస్తారనుకుంటున్నారా? అబ్బాయి కోసం కాదు సార్, సినిమాని పవన్ కళ్యాణ్ గారు ప్రేమిస్తారు. ముందు చిన్న పెద్ద అని లేదు, సినిమాలో కంటెంట్ ఉంటే రేట్లు పెంచుకొని చదువుతారు. దేవరాకి 200 టికెట్ పెంచిందే మన పవన్ కళ్యాణ్ గారు. అలా పుష్పకు కూడా డబ్బులు పెట్టిందే మన పవన్ కళ్యాణ్ గారు. మా ఇంట్లో అబ్బాయి, వాళ్ళ ఇంట్లో అబ్బాయి లేదు. సినిమా ఇండస్ట్రీలో సినిమా ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళే పవన్ కళ్యాణ్ గారికి. పెద్ద చిన్న ఉండదు. సినిమా కంటెంట్ బాగుంటే రేట్లు ఆటోమేటిక్ పెంచేస్తారు థియేటర్కి. అది. అండ్ అలాగే ఇప్పుడు సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. సో దేనికోసం మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? ఒక సినిమా అని కాదండి, మన తెలుగు ప్రేక్షకులు చిన్న సినిమా పెద్ద సినిమా అని ఎప్పుడు అలా అనుకోరు. 3 సినిమా అభినయిస్తారు. ఫస్ట్ గేమ్ చేంజర్ కదా, తర్వాత బాలయ్య బాబు గారు డాకు మహారాజ్. తమన్ గారి గురించి చెప్పే పని లేదు. అఖండాలోనే పూనకాలు తెప్పించారు. అమెరికాలో థియేటర్లు తగలబడిపడ్డాయి. అలాంటిది డాకు మహారాజ్ అంటే మరి ఎందుకో మరి తమన్ గారికి బాలకృష్ణ అంత పిచ్చి ఎందుకు నాకు అర్థం కాదు. మరి బాలయ్య కోసమే ప్రత్యేకంగా కొట్టినట్టుండేది బీజం, ఒక బీజం చూసుకుంటే. అలాగే మన అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి గారు ఒక కమర్షియల్ కామెడీ సినిమా తీసుకొని వస్తున్నారు. నాకు తెలిసి వెంకటేష్ గారు ఫ్యామిలీ సినిమా చేసి చాలా రోజులు అవుతుంది. నాకు తెలిసి ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది. ఈ 3 సినిమాలు బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. వాలీలు కాకుండా ఏది ఎక్కువ కలెక్షన్, ఏది ఎక్కువ రాబట్టచ్చు అంటే నేను ఫ్రాంక్గా చెప్పేస్తానండి గేమ్ చేంజర్ అండి. ఎందుకంటే మీకు చెప్పాలంటే నాన్న హైరానా 24.7 మిలియన్స్ ఒక 12 అవర్స్లోనే. ఒక గేమ్ చేంజర్ జరగని 24.7 మిలియన్ ఒక 12 అవర్స్లోనే. మీరు చూసుకొని కావాలంటే ఫీలింగ్ సాంగ్స్ కూడా 3 రోజులు 6 రోజులు పట్టింది. ఒక గేమ్ చేంజర్ సాంగ్సే ఒక 12 అవర్స్లోనే 24.7 చూడండి, యూట్యూబ్లో కావాలంటే చూడండి. ఎందుకంటే శంకర్ గారు 20 కోట్లు పెట్టి ఒక సాంగ్ చేశారు నాన్న హైరానా సాంగ్కి. జరగండి దానికి కూడా అంతే పెట్టారు. దోప్ సాంగ్ కూడా అంతే పెట్టారు. ఎక్కడి నుంచో యూనిక్గా కెమెరా ఆకులు కూడా క్లీన్ కనబడేటట్టు ఒక కెమెరా తెప్పించి అమెరికా నుంచి అక్కడ తెప్పించి పర్టికులర్గా తీశారనమాట గేమ్ చేంజర్. నాకు తెలిసి గేమ్ చేంజర్ ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2025లో 3 సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. సో ఆ 3 మీరు దేనికోసం ఈగర్గా వెయిట్ చేస్తారు? నేనైతే వెంకటేష్ సినిమా కోసం ఎదురు వస్తున్నాను. ఎందుకంటే ఆయన ఫన్నీ మూమెంట్స్ చాలా బాగుంటాయి. ఎలా అంటే ఇంట్లో స్ట్రెస్ కానీ ఏదైనా చిన్న చిన్న అప్పులు ప్రాబ్లమ్స్ కానీ అలా ఇలా మైండ్ డిస్టర్బ్ అయిన వాళ్ళకి 100% న్యాయం జరిగేది వెంకటేష్ మూవీలోనే. ఆయన సినిమాల్లోకి వెళ్తే అంటే మనం అందులో ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. ఆ బాధలు అవి ఏం లేవు అనమాట. ఆ ఉన్న 2 అవర్స్ 2.5 అవర్స్ 100% న్యాయం చేసుకుని రావచ్చు. ఇంకో విషయం ఏంటంటే వెంకటేష్ సినిమాలో కామెడీ ఎక్కువ ఉంటుంది. వెంకటేష్ యాక్టింగ్ అనేది జనాలకి అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. సో సినిమాకి వెళ్ళడం వల్ల హ్యాపీగా ఉండొచ్చు. ఆ 2.5 అవర్స్ బాధలు మర్చిపోతారు. ఇదైతే పక్కా.
అండ్ అలాగే ఇప్పుడు పుష్ప 2కి అండ్ గేమ్ చేంజర్ కలెక్షన్స్కి బయట పొంతన జరుగుతూ ఉంది. సో అంటే ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు గేమ్ చేంజర్? గేమ్ చేంజర్ అయితే 15-16 దాకా కొడుతూ దాని తర్వాత పుష్ప 2 బ్రేక్ అంటే 100% అవ్వదండి, అది ఫిక్స్. అది పుష్ప 2 అయితే అంటే సినిమా శంకర్ గారు ఆయన పెద్ద డైరెక్టరే, సినిమా కూడా పెద్ద ప్రాజెక్టే కాదనట్లేదు. కాకపోతే పుష్ప 2 అంత ఇదిగా అయితే 100% అవ్వదు. 15-16 వరకు అయితే ఛాన్సు, ఇదైతే ఫిక్స్. ఎందుకంటే నేను ఇది ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే మన తెలుగు పాన్ ఇండియా స్టారు 22 డేస్లో ఆల్ టైమ్ రికార్డ్ అంటే ఇదే ఫస్ట్ టైం మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఇంతవరకు ఎవరిది లేదు ఈ బ్రేక్. సో అంత హెవీ బ్రేక్ని గేమ్ చేంజర్ చేస్తుందంటే అంటే నేను 100% కష్టం. 15-16 వరకే ఛాన్స్. మేబీ గేమ్ చేంజర్కి కూడా బెనిఫిట్ షోలు లేకపోతే టికెట్ రేట్ల పెంపు ఏమన్నా ఉండుంటే ఆ రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా? టికెట్ల పెంపు అది ఇది అంటే ఎందుకు దాంతో కొట్టలేదని నేను ఎందుకు చెప్తున్నానంటే అల్లు అర్జున్కి పుష్ప 1 తర్వాత ఒక హిందీలో కానీ ఒక కేరళ కానీ బయట అన్ని ఊళ్ళల్లో కూడా అల్లు అర్జున్కి మంచి ఫ్యాన్ క్రేజ్ వచ్చింది. ఎందుకంటే మన ఎక్కువ టాలీవుడ్లో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ఎవరంటే అల్లు అర్జున్. సో కలెక్షన్లు ఎక్కువ రావడానికి అదొక రీజనే. సో అందువల్లే దీనికి గేమ్ చేంజర్కి రావని నేను చెప్తున్నా. ఫ్యాన్ బేస్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్ బేస్ వల్లే మనకు వచ్చేది. ఇప్పుడు మన టాలీవుడ్ పరంగా ఇండియా మొత్తంలోకెల్లా టాలీవుడ్ నెంబర్ 1 తెలుగు ఫాలోవర్స్ హీరో ఎవరంటే అల్లు అర్జున్ వస్తారు. సో అల్లు అర్జున్కి కలెక్షన్ రావడానికి మెయిన్ రీజన్ అదొకటి. అందుకే గేమ్ చేంజర్ అక్కడ దాకా రాలేదని నేను అంటున్నా.